the best academy. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. ఈరోజు మనం ఇయర్ ఎండ్ రివ్యూ ఎన్విరాన్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందులో భాగంగా ఫస్ట్ టాపిక్ ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్. దీనినే ప్లాంట్ ఫర్ ద మదర్ క్యాంపెయిన్ అంటారు. ఈ కార్యక్రమం ఏంటంటే మొక్కలు పెంచే కార్యక్రమం అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోడీ గారు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అయిన జూన్ 5వ తారీఖున దీన్ని ప్రారంభించడం జరిగింది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5న ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా టార్గెట్ లక్ష్యం ఏంటంటే మార్చ్ 2025 కల్లా 140 కోట్ల మొక్కలను పెంచడం ఈ క్యాంపెయిన్ కింద లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 140 కోట్ల మొక్కలు మార్చ్ 2025 కల్లా పెంచాలి. మరి మనకు అఫీషియల్ రిపోర్ట్ ప్రకారము యాజ్ ఆన్ ద డేట్ 2024 నాటికి ఇప్పటి వరకు 102 కోట్ల చెట్లకు పైగా పెంచడం జరిగింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఈ ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటు మరియు టెరిటోరియల్ ఆర్మీ వాళ్ళు ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. ఎందుకంటే రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతంలోని 7 చోట్ల ఒకే గంటలో వితిన్ 1 అవర్ దాదాపు 5 లక్షలకు పైగా మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. 5 లక్షలకు పైగా మొక్కలు నాటడం జరిగింది. ఎవరు నాటారు అంటే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మరియు టెరిటోరియల్ ఆర్మీ. మరి మనకు ఇప్పుడు ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే గురించి తెలుసుకోవాలి. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవము జూన్ 5. మరి ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే తొలిసారి 1972 నుంచి అమలు చేయడం జరిగింది. స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్లో భాగంగా ఈ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని తొలిసారిగా అమలుపరిచారు. మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2024 ఎవరు నిర్వహించారు అంటే అఫీషియల్గా సౌదీ అరేబియా ఈ ఈవెంట్ను నిర్వహించడం జరిగింది. సౌదీ అరేబియా. మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2024 థీమ్ ఏంటి అంటే ల్యాండ్ రీస్టోరేషన్, డిసర్టిఫికేషన్ అండ్ డ్రౌట్ రెసిలియన్స్, అనగా నేల పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువు స్థితిస్థాపకత దీని థీము. మరి మనకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025ని ఎవరు నిర్వహించబోతా ఉన్నారు అఫీషియల్గా అంటే సౌత్ కొరియా. 2025 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని దక్షిణ కొరియా వాళ్ళు నిర్వహించబోతా ఉన్నారు. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే 2025 జూన్ థీమ్ వచ్చేసి ఎండింగ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ. ఎండింగ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ అనగా అంతర్జాతీయంగా ఈ ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలి. ఇది 2025 థీమ్. మరి నెక్స్ట్ టాపిక్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. జాతీయ స్వచ్ఛ వాయు ప్రోగ్రాం. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోని వివిధ సిటీలలో ఉన్న పర్టికులేట్ మ్యాటర్ కాలుష్యాన్ని, పర్టికులేటర్ మ్యాటర్ PM10 కాలుష్యాన్ని
తగ్గించాలి. ఇది తొలిసారిగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని 2019లో ప్రారంభించారు. అయితే ఇది తొలినాళ్లలో 131 సిటీలలో అమలు చేయబడి ఉంది. 131 నాన్ అటైన్మెంట్ సిటీస్కి సంబంధించి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ప్రెజెంట్ అఫీషియల్ డేటా ప్రకారం అయితే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాము ఇప్పుడు 130 సిటీలను కవర్ చేస్తూ ఉంది. ఎన్ని సిటీలు? 130 సిటీలను కవర్ చేస్తూ ఉంది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 2025-26 సంవత్సరానికల్లా 40% మేర పర్టికులేట్ మ్యాటర్ కాలుష్యాన్ని తగ్గించాలి కంపేర్ టు 2017 and 18 టు ఇంప్రూవ్ ఎయిర్ క్వాలిటీ and up to 40% reduction in particulate matter by 2025-26 from 2017-18. ఇంకొకసారి చెప్తాను, 2025-26 కల్లా ఈ 130 సిటీలలో పర్టికులేట్ మ్యాటర్ కాలుష్యాన్ని 40% మేర తగ్గించాలి. ఫ్రమ్ లెవెల్ ఆఫ్ 2017-18 సంవత్సరంతో పోల్చుకుంటే 2017-18 నుంచి. మరి మనకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటు ప్రాణ పోర్టల్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ప్రాణ పోర్టల్ ఈ ప్రాణ పోర్టల్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ ఎయిర్ క్వాలిటీ డేటాను అప్డేట్ చేయడం కోసము తీసుకువచ్చిన పోర్టలే ప్రాణ పోర్టల్. ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద సాధించిన అచీవ్మెంట్స్ గురించి ఇయర్ ఎండ్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే 2023-24 నాటికి 2023-24 నాటికి దేశంలోని 23 సిటీలలో పర్టికులేట్ మ్యాటర్ 40% తగ్గింది అని చెప్తా ఉంది ఇయర్ ఎండ్ రిపోర్ట్. దేశంలోని 23 నగరాల్లో ఈ పర్టికులేట్ మ్యాటర్ కాలుష్యము 40% తగ్గింది. ఎన్ని నగరాల్లో? 23 నగరాల్లో 40% పర్టికులేట్ మ్యాటర్ కాలుష్యము తగ్గింది 2023-24 నాటికి. అలానే మరో 55 సిటీలలో 2023-24 నాటికి పర్టికులేట్ మ్యాటర్ కాలుష్యం అనేది 20% పైగా తగ్గిందని చెప్పేసి మనకు ఈ నివేదిక తెలుపుతా ఉంది. 20% పర్టికులేట్ మ్యాటర్ పొల్యూషను తగ్గింది. ఎన్ని సిటీలలో? 55 సిటీలలో, 55 నగరాలు. మరి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంకు కేటాయించిన బడ్జెట్, ఇందులో భాగంగా కవర్ అయిన 130 సిటీలకు కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 11,200 కోట్లు ఈ పథకం కింద కేటాయించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్, మిస్టీ. దీనినే మిస్టీ స్కీమ్ అంటారు. ఈ మిస్టీ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోని 13 రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీల్లో ఉన్న మ్యాంగ్రూవ్స్
మడ అడవులను సంరక్షించడం, దెబ్బతిన్న మడ అడవులను పునరుద్ధరించడం దీని ముఖ్య ఉద్దేశం. మరి ఈ మిస్టీ స్కీమును ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే యూనియన్ బడ్జెట్ 2023-24న ఈ మిస్టీ స్కీమ్ను ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరి దీన్ని అఫీషియల్గా ఎప్పుడు లాంచ్ చేశారు ఈ మిస్టీ పథకాన్ని అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5, 2023వ సంవత్సరంలో మిస్టీ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి మిస్టీ పథకం కింద ముఖ్య ఉద్దేశం ఏంటంటే 13 రాష్ట్రాలు మరియు యూటీలలో ఉన్న దాదాపు 540 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న మడ అడవులను రక్షించడం. 13 రాష్ట్రాలు మరియు యూటీలలో ఉన్న 540 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మడ అడవులను రక్షించడము ఈ మిస్టీ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి 13 రాష్ట్రాలు మరియు యూటీలు ఏవి అంటే మనకి మడ అడవులు ఉన్నవి వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, మహారాష్ట్ర మరియు గుజరాత్. 13 రాష్ట్రాలు మరియు యూటీలలో మనకు మడ అడవులు విస్తరించి ఉన్నాయి. మరి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారము మనకి మడ అడవులు భారతదేశంలో పెరిగాయా తగ్గాయా? ఈ సంవత్సరం భారతదేశంలో మ్యాంగ్రూవ్స్ తగ్గాయి. ప్రజెంట్ ఎంత ఉన్నది అంటే 4991 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నాయి. అదే గతంలో మడ అడవులు ఎంత ఉన్నాయి అంటే 2021 నివేదిక 4999 చదరపు కిలోమీటర్లు అప్రాక్సిమేట్లీ సుమారు. అంటే మనకు దాదాపు ఇప్పుడు ఈ నివేదిక ప్రకారము మనకు 7.43 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు తగ్గాయి దేశంలో. మరి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యధికంగా మడ అడవులు తగ్గిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్లో అత్యధికంగా మడ అడవులు తగ్గినాయి. మరి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారము మడ అడవులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో పెరిగాయి అంటే ఆంధ్రప్రదేశ్లో పెరిగినాయి మడ అడవులు. నెక్స్ట్ ఏ రాష్ట్రంలో పెరిగాయి అంటే తర్వాత మహారాష్ట్రలో మడ అడవులు పెరిగాయి. ఈ నివేదిక ప్రకారం ఇంక్రీజ్డ్, గుజరాత్లో డిక్రీజ్డ్. మరి మనకు ఈ మిస్టీ స్కీమ్ గురించి ఇంకొద్దిగా తెలుసుకోవాలి. ఈ మిస్టీ స్కీము వ్యాలిడిటీ ఎప్పటి వరకు వ్యాలిడిటీ అంటే మనకు 2023లో కదా అనౌన్స్ చేశారు. 2023-24 నుంచి 2027-28 అనగా 5 ఏళ్ళు మనకు మిస్టీ స్కీము వ్యాలిడిటీ 5 ఏళ్ళు. మరి ఈ మిస్టీ పథకానికి కేటాయించిన బడ్జెట్ ఇనిషియల్ బడ్జెట్ ఎంత కేటాయించారు అంటే 100 కోట్లు. ఇనీషియల్గా ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్ 100 కోట్లు. దేని నుంచి కేటాయించారు అంటే కంప అథారిటీ అంటే కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ ఫండ్ అండ్ ప్లానింగ్ అథారిటీ కంపా నిధుల నుంచి
100 కోట్లు మిస్టీ పథకానికి కేటాయించడం జరిగింది. మనకు ఈ అఫీషియల్ ఇయర్ ఎండ్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఇప్పటి వరకు ఈ మిస్టీ పథకం కింద ఏవైతే ఈ 13 రాష్ట్రాలు యూటీలలో విస్తరించి ఉన్నాయో ఈ మడాడవులు, వాటిలో 22,561 హెక్టార్లు 22,561 హెక్టార్ల మేర దెబ్బతిన్న మడ అడవులు పునరుద్ధరించబడ్డాయి అని చెప్పేసి మనకు ఈ రిపోర్ట్ తెలుపుతోంది. మ్యాంగ్రూవ్స్, మనకి మ్యాంగ్రూవ్స్ ఈ మడ అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రము వెస్ట్ బెంగాల్, సెకండ్ గుజరాత్, థర్డ్ అండమాన్ అండ్ నికోబార్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ 4వ స్థానం ఉంది మడ అడవుల్లో. నెక్స్ట్ టాపిక్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించిన టాపిక్. ఫస్ట్ ఎవర్ గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్. తొలిసారి భారతదేశంలో గంగా రివర్ డాల్ఫిన్లకు సంబంధించి ట్యాగింగ్ చేయడం జరిగింది. ట్యాగింగ్ ఇది భారతదేశంలో జరిగిన తొలి ట్యాగింగే కాదు, గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్కు సంబంధించి తొలి ట్యాగింగ్. మరి ఈ ఫస్ట్ ఎవర్ గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ ఎక్కడ జరిగింది అంటే అస్సాం రాష్ట్రంలో. అస్సాం. మరి ఈ ట్యాగింగ్ ప్రాజెక్ట్కి నిధులు ఎవరు సమకూర్చారు అంటే నేషనల్ కంపా అథారిటీ, జాతీయ కంపా అథారిటీ. మరి ట్యాగింగ్ ఎందుకు చేయాలి? ఈ గంగా రివర్ డాల్ఫిన్ని ట్యాగింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇలా ట్యాగింగ్ చేయడం ద్వారా ఈ గంగా రివర్ డాల్ఫిన్లు ఒక చోటు నుండి మరొక చోటుకు ఎలా మూవ్ అవుతూ ఉన్నాయి, అవి ఎక్కడ విస్తరించి ఉన్నాయో వాటి మైగ్రేషన్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవడానికి వీలుగా ట్యాగింగ్ను నిర్వహించడం జరుగుతుంది. మరి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాంగెస్ రివర్ డాల్ఫిన్ గురించి తెలుసుకోవాలి. దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ప్లాటనిస్టా గ్యాంగెటికా. సైంటిఫిక్ నేమ్ ఏంటి? ప్లాటనిస్టా గ్యాంగెటికా. సో ప్లీజ్ రిమెంబర్ సైంటిఫిక్ నేమ్స్. మరి మనకు ఈ గాంగెస్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ జరిగింది కదా, ఈ ట్యాగింగ్ ప్రాజెక్టును ఎవరు నిర్వహించారు అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూను, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూను ఎవరి సహకారంతో అస్సాం అటవీ విభాగం, అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంటు మరియు ఆరణ్యక్ అనే ఒక ఎన్జిఓ, అరణ్యక్ అనే ఒక ఎన్జిఓ సహకారంతో ఈ ట్యాగింగ్ ప్రాజెక్టును అమలు చేయడం జరిగింది. మరి మనకు గాంగెస్ రివర్ డాల్ఫిన్, ఈ గాంగెస్ రివర్ డాల్ఫిన్ గురించి మనము ఇంకొద్దిగా తెలుసుకోవాలి. ఈ గాంగెస్ రివర్ డాల్ఫిన్ మనకు జాతీయ జల జంతువు అనగా నేషనల్ ఆక్వాటిక్ అనిమల్. మనకిది నేషనల్ ఆక్వాటిక్ అనిమల్. మరి దీని ఐయుసిఎన్ స్థితి ఏంటి? ఐయుసిఎన్ స్థితి ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉంది. దీని ఐయుసిఎన్ స్థితి ఎండేంజర్డ్ ప్రమాదంలో ఉంది.
మరి మనకు ఈ గాంగెస్ రివర్ డాల్ఫిన్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్, మనకు కన్వెన్షన్ ఉంది కదా, వలస జీవులకు సంబంధించి ఒక కన్వెన్షన్, ఒక ప్రోటోకాల్ ఉంది కదా, ఇందులో కూడా ఈ కన్వెన్షన్ కింద గాంగెస్ రివర్ డాల్ఫిన్ మనకు చేర్చడం జరిగినది. అలానే సైట్స్ చట్టం ఉంది కదా మనకు, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్, దీనిలో అపెండిక్స్ 1 కింద ఇది చేర్చబడి ఉన్నది. అపెండిక్స్ 1 కింద చేర్చబడి ఉన్నది. అలానే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 కింద షెడ్యూల్ 1లో ఇది చేర్చబడి ఉంది. షెడ్యూల్ 1లో ఇది మనకు చేర్చబడి ఉంది. అలానే ఈ గాంగెస్ రివర్ డాల్ఫిన్ మనకు స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ అనేసి ఒకటి ఉంది. స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ అంటే జాతుల పునరుద్ధరణ కార్యక్రమం అనేది ఒకటి ఉంది కదా మనకు. జాతుల పునరుద్ధరణ కార్యక్రమం, ఈ జాతుల పునరుద్ధరణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏ జంతువులు, ఏ జీవాలు, ఏ జీవ వైవిధ్యం అయితే తీవ్రంగా ప్రమాదంలో ఉన్న అటువంటి వాటిని రక్షించడానికి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. మరి దీని కింద మనకు 22 జీవజాతులు ఉంటాయి. ఈ స్పీసీస్ రికవరీ ప్రోగ్రాం కింద 22 జీవులు ఉన్నాయి. ఇందులో ఈ గ్యాంగెటిక్ డాల్ఫిన్ కూడా ఈ జంతువుల పునరుద్ధరణ, జాతుల పునరుద్ధరణ కార్యక్రమం కిందకు వస్తుంది. మరి ఈ నేషనల్ గాంగెస్ రివర్ డాల్ఫిన్ గురించి మనము ఇంకా డీప్గా వెళ్తే దీన్ని సుసు అంటారు. సుసు, దీని పేరు సుసు. అంటే సుసు అని ఎందుకు అంటారంటే, ఇది స్విమ్ చేసేటప్పుడు, ఇది ఈత కొట్టేటప్పుడు సుస్ అని సౌండ్ చేసుకుంటూ వెళ్తుంది. సో దీనిని సుసు అంటారు. మరి ఈ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ గురించి మనకు ఇంకాస్త తెలుసుకోవాలి అంటే, ఇది కేవలం ఫ్రెష్ వాటర్లో మాత్రమే మనకు కనబడుతుంది. ఫ్రెష్ వాటర్. జనరల్గా ఈ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్స్ బ్లైండ్ అన్నమాట. కానీ ఇవి అల్ట్రాసోనిక్ సౌండ్స్ సహాయంతో మూవ్ అవుతూ ఉంటాయి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి. ఈ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ తీసుకుంటే మనకు ఫీమేల్ డాల్ఫిన్స్ చాలా పొడవుగా ఉంటాయి. ఆడ డాల్ఫిన్లు చాలా పొడవుగా ఉంటాయి మగ డాల్ఫిన్లతో పోల్చుకుంటే. ద లెంగ్త్ ఆఫ్ ఫీమేల్ డాల్ఫిన్స్ ఈజ్ లార్జ్ కంపేర్డ్ టు మేల్ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ అని చెప్పవచ్చు. మరి ఈ గాంగెటిక్ రివర్ డాల్ఫిన్ని పరిరక్షించడం కోసము భారతదేశంలో ఇండియాస్ ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్, భారతదేశపు తొలి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ను ఎక్కడ రీసెంట్గా ఏర్పాటు చేశారు అంటే పాట్నా, బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఈ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్. మరి ఇప్పుడు మనము ఒక మోడల్ ఎంసీక్యూ చూద్దాం. ఆల్రెడీ మనము స్టార్టింగ్లో చెప్పుకున్న దానిపైన, సో దట్ నాకు అర్థమవుతుంది మీరు ఏ విధంగా సబ్జెక్ట్ అనేది ఫాలో అవుతున్నారనేసి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే? నేను స్టార్టింగ్లో చెప్పాను అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం గురించి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ద రిపబ్లిక్ ఆఫ్ కొరియా విల్ హోస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025. దక్షిణ కొరియా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం 2025ను నిర్వహించబోతా ఉంది.
దక్షిణ కొరియా నిర్వహించబోతా ఉంది 2025లో అని ఒక స్టేట్మెంటు. రెండవ స్టేట్మెంట్ ఏంటంటే ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025 ఈజ్ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ. అంటే 2025 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ ఏంటంటే అంతర్జాతీయంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడం. ఇది థీమ్ అని రెండవ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ స్టేట్మెంట్స్లో ఏవి నిజం? వన్ ఓన్లీ, ఆప్షన్ ఏ వన్ ఓన్లీ, ఆప్షన్ బి టూ ఓన్లీ, ఆప్షన్ సి బోత్, ఆప్షన్ డి నన్. సో ప్లీజ్ ఈ క్వశ్చన్కి ఆన్సరు ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలపండి. అప్పుడు నాకు అర్థమవుతుంది సో దట్ టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ ఫాలోయింగ్ అనేసి.